హలో నాన్న, నన్ను మాటలు రాని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారా? అయ్యో, నాకు మాటలు వచ్చండి. అయ్యో సారీ అండి, మాట్లాడకపోతే మాటలు రావనుకున్నా. నాకు అమ్మాయిలతో మాట్లాడడం కొంచెం సిగ్గండి. మరి అబ్బాయినే పెళ్లి చేసుకోవాల్సింది. అయినా రూమ్లో ఏదో స్మెల్ వస్తుందేంటి? ఓ అదా, కలర్ రౌండ్లో వేసానండి. రూమ్ స్ప్రే కెమికల్ కదా. ఈ శారీలో చాలా అందంగా ఉన్నారండి. ఈ ఒక్క డైలాగ్ ప్రిపేర్ అయ్యావా? మొన్న పెళ్లి చూపులో కూడా ఇదే చెప్పావు. పోనీ తిన్నారా అండి? అయితే నా నెంబర్ ఉందా? ఆ, వాట్సాప్లో మెసేజ్ చెయ్యు, నేను వేరే రూమ్కి వెళ్ళిపోతా. వద్దు. అయినా నా కుక్క వస్తుంది, ఇన్వర్టర్ లేదా? పోనీ శారీ తీసేయండి, చల్లగా ఉంటుంది. తెలివితేటలు ఉపయోగించకు. ఏంటత్తయ్య, ఏం చేస్తున్నారు? ఏట్రా బావా, మొఖం వెలిగిపోతుందిరా. సిగ్గుపడుతుండు బావా. ఏయ్, చిన్ననాటి కోరికలన్నీ తీరిపోయినట్టేనా? చిన్నప్పుడు బిల్లా సినిమా చూసుకుని అనుష్కర్ అలా చూసుకుని ఉండిపోయేవాడివి. ఇప్పుడు నీ లైఫ్లో ఒక అనుష్క వచ్చింది. అవన్నీ పర్సనల్స్ రావడం చెప్తాడా? బావా, పర్సనల్స్ చెప్పుకోవాలరా, మన ఇద్దరం ఫ్రెండ్స్ రా బాబు. మనం కాకపోతే ఇంకెవడు చెప్పుకుంటాడు? హలో, నేను కట్టేస్తానన్నా, నేను పే చేసిస్తాను. టీ తీసుకోమ్మా. మన ఆడవాళ్ళ జీవితాలు అంతే అమ్మా. అలవాటైన మనుషుల దగ్గర నుంచి అలవాటు చేసుకోవాలి అనే మనుషుల మధ్యలో బ్రతుకుతాం. పెళ్లికి ముందు కన్నవాళ్ల దగ్గర పిల్లలుగా పెరుగుతాం. పెళ్ళయ్యాక కట్టుకున్న భర్త దగ్గర బ్రతుకుతాం. తర్వాత పిల్లలు. ఇదే జీవితం. కనడానికి వండడానికి మాత్రమే బ్రతుకుతాం. పోనీ సొంతంగా ఏదైనా పని చేసుకుందామంటే బరి తెగించిందే అంటారు. ఇంట్లో పని చేసుకుని బ్రతుకుదామంటే ఇది దీనికి తప్ప దేనికి పనికిరాదంటారు. మన ఆనందాలు సరదాలు అన్నీ కన్నవాళ్ల దగ్గరే ఆగిపోతాయి. మనం పుట్టినప్పుడు ఏం నేర్చుకున్నామో అంటే మనం పురిటినొప్పులతో పుట్టి మనం ఎలా పురిటినొప్పులు భరించాలో నేర్చుకున్నాము. ఇవేవి మనసులో పెట్టుకోకమ్మా. ఇలా చూడు, కూర ఎలా ఉందో చెప్పు. పెళ్ళి కాదు కానీ చాలా ఖర్చు అయిపోయింది. రావు గారి దగ్గర కొంచెం అప్పు కూడా తీసుకున్నా. అవునా? ఇవేం జీవితాలు బావా. అప్పు లేకుండా ఫంక్షన్ చేసుకోలేము, అప్పు చేస్తే ఆనందంగా ఉండలేము. మా అమ్మ చిన్నప్పటి నుండి కష్టపడుతుంది. అమ్మాయి ఎంత ఉంది అంటే 50,000 ఉన్నాయి అంటుంది. మళ్ళీ ప్రతిరోజు పనికి వెళ్తుంది. మనం ఏం మిడిల్ క్లాస్ లైఫ్లు రా బావా. ఎంత కష్టపడినా 3 పూటలు తినడానికే సరిపోద్ది. మరి ఏం చేస్తాను చెప్పు. మాట్లాడు. ఒక నిమిషం బా, మాట్లాడు. వస్తున్నా ఇంటికి వస్తున్నా. చాలా బాగుందత్తయ్య. అమ్మ వండితే ఇలానే ఉంటుందేమో.
నిన్ను అమ్మ అని ఒకసారి పిలవచ్చా అత్తయ్య? పిలవరా తల్లి. అమ్మా. నీకు వంటొచ్చా అమ్మా? హా అత్తయ్య, చాలా బాగా వండుతాను. అయితే రేపు ఒకసారి చెయ్యమ్మా. ఏంటి అత్త కోడల ముచ్చట్లు? రేపు నా కోడల చేతి వంట తినబోతున్నాను. అబ్బో, మాకు లేదా అదృష్టం? అందరికీ ఉంది. చేర్సరా బావా. సంగమేశ్వరుడు కనబడ్డరా? వాళ్ళ అమ్మాయిని అంతలా తిడితే తొక్కొస్తాడా వాడు? ఆ సంగమేశ్వరుడు కూతురుకు మాత్రం ఏదో రోజు గెలిగెత్తాను రా బావా, ఖచ్చితంగా. ఏంట్రా బావ తెల్లారండి మీ ఫ్యామిలీ అంతా మూతలాడుకొని కనబడతాను రా. మీ చెల్లి యూట్యూబ్లో చూసి వెరైటీ కూర ఏదో వండిందిరా, తెల్లారుండి వెళ్తూనే ఉన్నాం. రమా, అక్క ఏడ్ చేస్తున్నావే? ఏడ్ చేయలేదు అక్క, ఇదిగో దంచుతున్నాను. అవునే అక్క, నీకో విషయం తెలుసా? చెప్పే చెల్లి. ఆ రాజుగాడి భార్య ఏం బాగోదంట. అవునా? నీకో విషయం చెప్పనా? ఆ రాజుగూడ బెల్లానికి సోకులు పిచ్చి ఎక్కువంట. సరిపోయింది, వాడు సేవింగ్స్ పిచ్చి, దీని సోకులు పిచ్చి. భలే చెప్పేవే చెల్లి. భోజనాలు ఏంటి అలా పెట్టారు? భోజనాలా? నిన్న అక్కొచ్చి మాకంట ఎవరూ బాగా పెళ్లి చేయలేరని టెక్కు దొబ్బింది. అయినా భోజనాలు ఏమీ బాలేదు. బాగోకుండా నువ్వు రాత్రికి ఇప్పుడు తెచ్చేసుకున్నావా? ఏదో లేవే, రాత్రికో కొంచెం పొద్దునకో కొంచెం తెచ్చుకున్నాను. ఈడెంతేసా? ఈడా నా పెళ్ళికి 50 రూపాయలు వేసింది, అందులో 10 రూపాయలు కలిపి 60 రూపాయలు వేసాను. నువ్వెంత వేసావు సెల్లే? ఎంతో వేసాను లేవే, మీ బావ వస్తాడు, వెళ్తాను. అవునా? ఏమీ సరిగ్గా చెప్పదు, ఒక్కడు కూడా తిన్నంగా చెప్పదు. హలో సార్, నాకు ఈ డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది, తీసుకో. నీకు ఓకేనా? నీకు నచ్చితే నాకు ఓకే. 3K ఉంది, పర్వాలేదా? 3000. ఓకే, ఆర్డర్ చేసుకో, నేను పే చేస్తా. డ్రెస్ 3000. సార్, నువ్వు ఆర్డర్ చేసిన డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది, కానీ నువ్వు ఇలా సార్ అని స్కూల్ టీచర్లా పిలవకు, నాకేదోలా ఉంది. కొంచెం బావా అని ముద్దుగా పిలవచ్చు కదా. అలా పిలవాలంటే టైం రావాలి. నన్ను బయటకు తీసుకొని వెళ్ళొచ్చు కదా. డ్యూటీ ఉంది నాకు. నా కోసం లీవ్ పెట్టలేవా? సరే, సార్కి కాల్ చేసి లీవ్ అడుగుతానులే. సార్, ఒక 2 days లీవ్ కావాలి సార్, ప్లీజ్ సార్. సార్ 2 days చాలు సార్. థ్యాంక్ యూ సార్. ఇలా సాగిపోదాం, ఒకటి ఇద్దరం ఇలా కలిసి చేద్దాం, ఒకటి అయి ప్రేమ ప్రయాణం. నువ్వే నా రాణివి, నేనే నీ రాజుని. ఈ జన్మలో
పంచుకుందాం ప్రేమ అసూయ పడేలా ప్రేమించుకుందాం ఈ మూడు ముళ్ళు బంధంతో 7 అడుగులు పెళ్లి ప్రయాణంతో నువ్వే నా రాణివి నేనే నీ రాజుని ఈ జన్మలో ఈ జన్మలో ఈ జన్మలో నా గుండె చప్పుడు నువ్వేలే నీ ఊపిరి నమలే ఇద్దరు ప్రాణం ఒక్కొటిలే నువ్వే నా రాణివి నేనే నీ రాజుని ఈ జన్మలో ఈ జన్మలో ఈ జన్మలో ఏ జన్మలో కొన్న లాటరీ టికెట్టు ఈ జన్మలో నిన్ను గెలుచుకున్నా నువ్వే నా తాజ్ మహల్వి నువ్వే నా కోహినూర్వి ఈ జన్మలో ఈ జన్మలో తననానే తానే తననానే తననానే తానే తననానే ఏంటి మేడం ఏం చేస్తున్నారు? సేమియా బిర్యానీ ఆ? సేమియా బిర్యానీ సేమియా బిర్యానీయా? లాస్ట్ టైం యూట్యూబ్లో వీడియో చూసి ఏదో చేసావు. పొద్దున్నుండి రాత్రి దాకా లైన్కి వెళ్ళాం అందరం. 3 రోజులు హాస్పిటల్లో ఉన్నాం. ఈసారేమవుద్దో? సేమియా బిర్యానీగా చాలా బాగుంటుంది. ఈరోజు ఒక్కనే బలవాలన్నమాట. ట్యాబ్లెట్లు ఉన్నాయో లేవో మళ్ళీ 3 రోజులకు తెచ్చుకోవాలి. ఏమైంది మేడం అలా ఉన్నారు? కొంచెం తలనొప్పిగా ఉంది, టాబ్లెట్స్ తీసుకొస్తారా? తీసుకొని వస్తాం. ఎన్నేలైనా చీకటైనా చేరువైనా జంపరమే బంపర్. రే బా ఎప్పుడొచ్చావురా? ఇప్పుడే. చెల్లేదే? ఆ శారదక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉందరా. ఆడవాళ్ళందరూ మాట్లాడుతుంటే వదిలేసి వచ్చా.
అయిపోయిందిరా బావ, నీ బతుకు అయిపోయింది. ఏరా నీ పెళ్లి జీవితంలో గొడవలు మొదలైనట్లే. ఏమవుతుంది బావా? బావా, నలుగురు మగవాళ్ళు కలిస్తే ఇంట్లో గొడవలు మర్చిపోవడానికి. అదే నలుగురు ఆడవాళ్ళు కలిశారు అనుకో, ఏదో ఒక ఇంట్లో పుల్లబెట్టేస్తారా బావా. బావా, మన మగవాళ్ళు డ్యూటీలకి పనులకి వెళ్ళిపోయిన తర్వాత, ఆడవాళ్ళు ఇంట్లో అంత పనులన్నీ చక్కబెట్టిన తర్వాత అసలు ఏం చేస్తారో నీకు తెలుసా? అసలే నువ్వు మా చెల్లిని TV9 శారద దగ్గర పంపించు. అది ఊహించిన దానికన్నా ఎక్కువ సోలు చెప్పేద్ది. అది నమ్మట్లేదు కదా నువ్వు? ఒకసారి అటు చూడు బావా. బాగున్నావమ్మా, చాలా చక్కగా ఉన్నావు. మీ ఆయన ఎలా చూసుకుంటున్నాడు? పర్లేదక్క, బాగానే చూసుకుంటున్నాడు. వాడా పుట్టి పిసినారోడు, వాడేం చూసుకుంటాడు? ఆ అమ్మాయి చెప్పుకోలేకపోతుంది. అలా ఏం లేదక్క, బాగానే చూసుకుంటున్నాడు. అయినా తల్లినే చూసుకోలేనాడు, పిల్లాన్ని ఎలా చూసుకుంటాడు? అందుకే ఇంతవరకు అమ్మాయి రాలేదు. అప్పుడు వచ్చిన అమ్మాయి కూడా. అవన్నీ ఇప్పుడెందుకు? ఏమైందక్క? ఇప్పుడు మా ఆయన బంగారం తాడు చేపించాడు, మీ ఆయన చేపిస్తాడో లేదో. అయినా నాకెందుకులే అమ్మా, మీ బావ గురించి తెలిసిందే కదా. చెల్లి, మీ బావ వచ్చే టైం అయింది, వెళ్ళొస్తాను మరి. ఆ, వెళ్ళు. అది బావా జరుగుతుంది. ఇది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే బావా. నెట్ అయినా కొన్నిసార్లు సిగ్నల్ లేకుండా అయిపోద్దేమో కానీ వీళ్ళు పుల్లలు పెట్టడం మాత్రం ఆగదు బావా. నీకెన్ని నెట్వర్క్లు కానీ దానికి పనికిరావు, పుల్లలు పెడతానే ఉంటారు. బావా, వాళ్ళ గొప్పతనం ఏంటో తెలుసా నీకు? నలుగురు కూర్చోండి అనుకో, వాళ్ళలో నాలుగు అస్సలు పడదు. న్యూస్కి న్యూస్ పేపర్కి దొరకని న్యూస్ కూడా వాళ్ళ దగ్గర దొరికిపోద్ది. సింపుల్ దొరికిపోద్ది. మొత్తం ఊర్లో ఏ న్యూస్ కావాలన్నా వాళ్ళ దగ్గర దొరికింది. దాన్ని చూసావా? దానికి ఉన్నంత పొగరు ఊర్లో ఎవ్వరికీ ఉండదు. వాళ్ళ ఆయన్ని నోటుకొచ్చిన మాటలు అంటుంది. ప్రతి ఇంట్లో గొడవలు పెడుతుంది. నువ్వు మనసులో ఏం పెట్టుకోకమ్మా. మా ఆయన ఎలాంటి వాడక్క? ఫ్రెండ్స్తో ఎక్కువ తిరుగుతాడు, వాళ్ళకి ఎక్కువ ఖర్చు పెడతాడు. ఆ లోకేష్ గడే ఎక్కువ. ఇంతకు ముందు ఇది అమ్మాయితో గొడవైందన్నారు, ఏంటదక్క? అవన్నీ ఇప్పుడు ఎందుకులే అమ్మా. నేను నీళ్లు పడతాను, కొలాయి వచ్చినట్టుంది. బా ఏంట్రా వీళ్ళు ఇంత డేంజర్గా ఉన్నారు? నువ్వు ఇంటికి వెళ్ళి, నీకు స్టార్ట్ అవుద్ది. త్వరలో మన ఇద్దరం కూడా ఇడిపోవచ్చు బావా, చెప్పలేం. అదంతా జరగదు బావా. చూద్దాం. చూడేదో ఫోన్ వచ్చినట్టుంది. ఫోన్ వచ్చిందా బావా? ఆడోళ్ళు ధైర్యం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడ తిరిగి వచ్చినా రాత్రి అయ్యేసరికి వాళ్ళ కొంగు చుట్టే తిరుగుతామని వాళ్ళ ధైర్యం బావా. నీకెన్ని ఎలా తెలుసు బావా? బావా, పెళ్ళైతే అన్నీ తెలిసిపోతాయిరా, అన్నీ తెలిసిపోతాయి. ఏంటి చెప్పు. ఒకసారి అర్జెంటుగా ఇంటికి రండి. బావా వెళ్ళు, వెళ్ళు వెళ్ళు, పిలుస్తుంది వెళ్ళు. మేడం, ఒక ముద్దు ఇవ్వచ్చు కదా? కోపం ఎందుకులే, ఒక ముద్దు ఇవ్వచ్చు కదా? అయితే నాకు గోల్డ్ చైన్ కొనియ్యు. నువ్వు వ్యాపారం చేస్తున్నావు లేదా సంసారం చేస్తున్నావే? ఏదో ఒకటి కొనిస్తే కానీ ఏది అని అంటావు. నిన్ను మొగుడినే. నీకు కావాలంటే కొను. సరే కొంటానులే.